అమెరికాకు సిలికాన్ వ్యాలీ మాదిరిగా భారత క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. క్వాంటం కంప్యూటర్లు, పరికరాలను ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందిస్తామన్నారు. 1,00,000 మంది క్వాంటం నిపుణుల్ని తయారు చేయడమే లక్ష్యంగా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తామని వివరించారు. క్వాంటం సైన్స్లో నోబెల్ సాధిస్తే 100 కోట్ల రూపాయలు అందిస్తామని యువకులు, మేధావులు, ఐటీ నిపుణులకు చంద్రబాబు ఆఫర్ ఇచ్చారు. క్వాంటమ్ టాక్ బై సీఎం CBN అనే కార్యక్రమం ద్వారా వేలాది మంది విద్యార్థులు, మేధావులు, నిపుణులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యాలు, సాధన దిశగా చేపడుతున్న చర్యలను ఈ కార్యక్రమంలో ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు వివరించారు. ఏపీని క్వాంటంతో పాటు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తున్నామని స్పష్టం చేశారు. వచ్చే 20 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఇప్పుడే కార్యరూపం ఇస్తున్నామని చెప్పారు. అమరావతి నాలెడ్జ్ ఎకానమీ క్వాంటం వ్యాలీగా ఉంటుందన్నారు. తిరుపతి స్పేస్ సిటీగా నిర్మితమవుతుందన్నారు. అనంతపురం, కడప లాంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ కేంద్రాలుగా ఉంటాయని వివరించారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగే భారత్ క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ ను సీఎం చంద్రబాబు విద్యార్థులకు వివరించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 3,000 మందికి తదుపరి స్థాయి శిక్షణ, 100 మందికి IBM, TCS సహా సీడాక్లో శిక్షణ అవకాశాలు లభించాయని తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా వచ్చే 2 ఏళ్లలో అమరావతి నుంచే ఉత్పత్తి చేయాలన్న చంద్రబాబు శిక్షణ ఇచ్చి 1,00,000 మంది క్వాంటం నిపుణుల్ని తయారు చేసుకోవడమే లక్ష్యమన్నారు. This is where Silicon Valley to Quantum Valley. Now anybody wanted to launch any knowledge companies or any technologies, they have to come to Amaravati. It is going to happen. That is how we are going to build in future. Quantum is only one area, application multiple. That everybody has to keep it in mind. How you are going to apply quantum computer for different areas, that will change totally. We are creating an ecosystem. For everything again, green energy is required. 160 gigawatts green energy we are going to contribute from Andhra Pradesh. క్వాంటం టెక్నాలజీ ద్వారా ఎవరైనా నోబెల్ ప్రైజ్ అందిపుచ్చుకుంటే వారికి 100 కోట్ల నజరానా ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఏ సాంకేతికత అయినా, విప్లవమైనా ఆంధ్రప్రదేశ్ సారథ్యం వహిస్తుందని స్పష్టం చేశారు. Quantum science, Andhra Pradesh Nobel Prize. Long back I announced 100 crore award. If anybody will get Nobel Prize, we are going to give 100 crores prize. That is award. Now I am asking, quantum, so many people got Nobel Prizes now. Why can't young brains and also intellectuals, IT professionals, you also try? Based on Andhra Pradesh, you do all these things. We are prepared to give 100 crore prize money that you can use it. That is where my wish. క్వాంటం అల్గారిథమ్స్ నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తు నిపుణులుగా తయారవుతారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తన విజన్ ను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అడాప్ట్ చేసుకుని మీ క్యారియర్ బిల్డప్ చేసుకునే బాధ్యత మీది. నేను పిల్లలందరూ చెప్తున్న స్టూడెంట్స్ అందరికీ, యు ఆర్ ఆల్ థింకింగ్ టుమారో, ఐఎమ్ థింకింగ్ నెక్స్ట్ 20 years. 30 ఏళ్ల మునుపు ఆలోచించిన విధానం చూస్తే తెలుగు వాళ్ళు ఎక్కడికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చారు. ఈ రోజు నేను చెప్పే విజన్ మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఇక్కడ మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. స్టూడెంట్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 5 ఏళ్ళు లేకుంటే 7 years మీరు కష్టపడితే మీ క్యారియర్ మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది. ఈ ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ రాదు. నేను లాంగ్ బ్యాక్ విజన్ ఇచ్చాను ఐటీకి. ఈరోజు నెక్స్ట్ డీప్ టెక్ క్వాంటమ్ కంప్యూటింగ్కి ఒక విజన్ ఇచ్చాం. దయచేసి అందరూ అడాప్ట్ చేసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, క్వాంటమ్ టెక్నాలజీతో భవిష్యత్తులో రాబోయే మార్పులను IIT చెన్నై డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి వివరించారు. ఈ కార్యక్రమంలో వైసర్ క్యూబిక్ సంస్థల ప్రతినిధులు, టెక్ విద్యార్థులు వర్చువల్ గా, IIT చెన్నై, తిరుపతి డైరెక్టర్లు నేరుగా పాల్గొన్నారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ తరపున ఏపీలోని ఇంజనీరింగ్ కాలేజీలకు టీచింగ్ ల్యాబ్ల ఏర్పాటులో తోడ్పాటు అందిస్తామని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అభయ్ కరాండికర్ తెలిపారు.